స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభువా, నీ కృప తలంచగా, నీ మేళ్లు యోచించగా, నా గళమాగదయ్యా నిన్ను స్తుతించగా. నిన్ను కీర్తించకుండా ఉండలేనయ్యా అని ఆరాధన చేద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా అని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారాలాంటి నా చేదైన జీవితాన్ని మధురముగా మార్చిన దేవా, నీకే వందనాలయ్యా. ఆమేన్. నేను నిన్ను ప్రేమించానని కాదు, నీవే నన్ను ప్రేమించి నా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టావు. నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా 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 అని పాడి ఆయన నామస్మరణ చేద్దాం. స్తోత్రం. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గమ్యము లేని ఓ బాటసారిగా తిరుగుచున్నప్పుడు నేనున్నాను, భయపడొద్దు అని వాగ్దానం చేసి నన్ను నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయనా. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞతా హృదయాలతో నిన్ను గణపరుస్తున్నాను. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా, నీకే ఆరాధన అని పాడదాం. గమ్యమేలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
నీ కృపను తలంచు ప్రతి సమయము కన్నీరు ఆగటం లేదు. నీకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆయన కృపను గురించి పాడదాం. స్తోత్రం. కృప తలంచగా మేలు యోచించగా, కృప తలంచగా మేలు యోచించగా, నాగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా. అందరూ చప్పలు కొడుతూ పాడదాం. యేసయ్యా అని హృదయపూర్వక ఆరాధన చేద్దాం. నమ్మదగిన దేవుడు. యేసు అను ఆ నామములోనే విడుదల, ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ. యేసు అను నామములోనే నిత్య జీవం. ఆయన నామము పలుకుతున్నప్పుడే కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. హృదయపూర్వకంగా యేసయ్యా అని పిలవండి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా